ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః హిరణ్యవాహవే హిరణ్యరూపాయ హిరణ్యపతే అంబికాపతే పుష్పపతే నమో నమః జయ గురు దత్తాత్రేయ నమ ఐం సరస్వత్యై నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున మనం ఈ యొక్క గోచారరీత్యా విశ్వవసన సంవత్సరం ఈ యొక్క జూన్ నెల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ప్రధానంగా గోచారరీత్యలో అంతా కూడా ఈ యొక్క రాహుకేతు యొక్క స్థితిగతి అంతా కూడా గోచారరీత్యా ఏ రకంగా ఉంది. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే గ్రహస్థితి అంతా కూడా ఉండడం ప్రధానంగా గోచారరీత్యా అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా రాహు మారడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో మారడం అనేది మనం మే నెల మాసంలో 18వ తారీఖు రోజున జరిగిందనమాట. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతు ప్రభావం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వరకు ప్రధానంగా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆర్థికం మీద కానీ ఈ యొక్క ధనాదాయం మీద అయినా కానీ వ్యాపారం అభివృద్ధి మీద అయినా కానీ రాహుకేతు ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. వాటి దోష పరిహారతం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క పరిహారం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక దృష్టి అంతా కూడా మిళితం చేసుకుంటూ గోచార ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి, గోచారరీత్యా రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం, ఇక్కడ కాలసర్ప దోషంలో ఉండడం, ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో ఉండడం, ఈ యొక్క దోషం అంతా కూడా దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండమైన గురుకటాక్షంతో ధనాదాయం కలగాలంటే ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, ధనాదాయం పెరగాలంటే శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి దానాలు చేసుకోవాలి, ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, పూజ పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల, యజ్ఞాతికృతలు చేసుకోవడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వివిధ పూజ కార్యక్రమాలు కానీ విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక గోచార చక్రవశాత్తు సంచారం గ్రహాల యొక్క స్థితిగతి సంచారం మేరకు మాత్రమే చెప్తున్నాం కావున ఇది గమనించి అందరూ కూడా ఫలితాలు తెలుసుకోవాల్సిందే ప్రధానంగా అందరికీ కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. జన్మజాతకంలో మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో పుట్టిన సమయానికి ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది. కావున ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జన్మకుండలి నవాంశ చక్రం కానీ దశావింశతి దశ విధానాలు కానీ ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయో గోచార చక్రానికి అన్వయం చేసుకుంటూ వివిధ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం, పరిహారం తత్పరిహార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జప హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు చండీ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఇటువంటి విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహించి మీకంతా కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పరాలిస్తారు. కావున ఈ పరిహారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు అనేది ఏంటిదంటే ప్రధానంగా రాహు కానీ కేతువు కానీ సర్పజాతికి చెందిన గ్రహాలుగా చెప్పడం, ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఛాయాగ్రహాలంతా కూడా బలవంతమైన గ్రహాలు, ప్రధానంగా ఉగ్రగ్రహాలు, మహా తేజవంతమైన గ్రహాలు ఈ యొక్క ఛాయాగ్రహాలుగా ఉంటాయి. వీళ్ళకంతా కూడా సొంత స్థానాలు ఉండవు. ఏ గ్రహంతో పాటు కలిసి ఉంటాయో ఆ గ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా ఇస్తుంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటే కనుక శనీశ్వరుడిచ్చే ఫలితాలతో పాటు మరియు వాళ్ళిచ్చే ఫలితాలంతా కూడా ఇవ్వడం, ఈ పాపగ్రహాలుగా ఉండడం, ఛాయాగ్రహాలుగా ఉండడం, ప్రధానంగా సూర్య చంద్రుడిని కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహాలు, గ్రహాలు మహాశక్తివంతమైన గ్రహాలుగా ఉండడం, మరియు ఇక్కడ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా ప్రధానంగా భక్తి వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహంగా ప్రధానంగా పుణ్యప్రదాయం ఇచ్చే గ్రహంగా మరియు పాపకర్మని అనుభవించే చేసే విధంగా రోగకారకత్వమైన గ్రహంగా అంత చెప్పడం జరుగుతుంది. రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాలు, నవగ్రహాలు శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. అఖండమైన శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా రాహుకేతుకు ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన కానీ గణపతి పూజ కానీ గణపతికి అంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల తద్గ్రహ దోష నివారణం జరిగి అష్టేష్ ప్రవృత్తి కలగడానికి, ఐశ్వర్య యోగ్యం కలగడానికి, ధనాదాయం విపరీత రాజయోగానికంతా కూడా రాహు కారణమవుతాడు. ఇక్కడ విపరీతమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి అంతా కూడా కేతు కారణమవుతాడు.
భగవంతుడి మీద భక్తి జ్ఞానము అంతా కూడా కలిగే విధంగా, శ్రద్ధ కలిగే విధంగా, భక్తి భావన కలిగే విధంగా, పుణ్యక్షేత్ర దర్శన యోగం కలిగే విధంగా కేతు కారణమవుతాడు. ఇటువంటి గ్రహ కారకత్వాలంతా కూడా విశేషంగా విశ్లేషణ చేసుకుంటూ తత్పరిహారత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. సింహరాశి జాతకులు విశేషంగా అంతా కూడా జ్యేష్ఠ మాసంలో మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి? రాహుకేతు ప్రభావం అంతా కూడా, గ్రహస్థితి అంతా కూడా కుంభరాశిలో రాశి యోగ సంచారం మరియు సింహరాశిలో అంతా కూడా కుజగ్రహంతో కలిసి ఉన్న కేతు అంతా కూడా సంచారం చేయడం అంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు. సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం జరగడం మరియు అంగారకుడు అంతా కూడా నీచస్థానం నుంచి బయటపడి కుంభరాశిలో అంతా కూడా 45 రోజుల దాకా సంచారం చేస్తుంటాడు. కావున విశేషంగా ఇక్కడ మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే సింహరాశి వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ధనాదాయం పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఖర్చులు కూడా అదుపులో పెట్టుకొని మీరంతా కూడా జీవితం అంతా సాగిస్తే కనుక ధనాదాయంతో మీకంతా కూడా ఐశ్వర్యోగంతో ఆనందాన్ని జీవితం ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా సౌర అష్టాక్షరి మంత్రంతో జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, గోధుమలు దానం చేసుకోవడం వల్ల, సూర్యనారాయణ స్వామి అనుగ్రహంతో మీకు అంతా కూడా సంపూర్ణమైన ఆరోగ్యము ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా జన్మరాశిలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా మిత్ర గ్రహమైనప్పటికీ కూడా నీచ స్థానం నుంచి బయటపడి వచ్చిన గ్రహంగా ప్రధానంగా చూసుకుంటే పాపగ్రహంతో కలిసి ఉన్న గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున కందులు అంతా కూడా బ్రాహ్మణత్వంకి అంతా కూడా మంగళవారం రోజున ఎరుపు రంగు గుడ్డలో అంతా కూడా వస్త్రంలో అంతా కూడా పెట్టి ఒక దానిమ్మ సహితంగా అంతా కూడా మామిడి పళ్ళ సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి, ప్రధానంగా మీరంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా జన్మజాతకంలో కాలసర్ప దోషం ఉంటే కనుక మీ జాతకంలో సింహరాశి వాళ్ళు మీరంతా కూడా నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. ఎక్కడ దేవాలయంలో అయితే కనుక రావి చెట్టు కింద, వేప చెట్టు కింద విశేషంగా అంతా కూడా ఈ యొక్క సర్ప విగ్రహాలన్నీ కూడా ఉంటాయో, నాగేంద్ర స్వామి విగ్రహాలన్నీ కూడా ఉంటాయో అక్కడంతా కూడా మంగళవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ఈ యొక్క సర్పసూక్త పారాయణం చేయించుకోవడం కానీ, దుర్గా సప్తశతి పారాయణం కానీ, దుర్గా సూక్త పారాయణం కానీ చేసుకోవడం కానీ వలన, వేద పండితులతోటి జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్ర ఐశ్వర్యోగము, ధనాదాయము, సంతానం ఆలస్యమైన వాళ్ళకి కూడా సంతాన యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మీరంతా కూడా తమలపాక పూజ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, నాగవల్లి దళార్చన అంటారు దీన్నంతా కూడా సింహరాశి వాళ్ళు విశేషంగా మీరంతా కూడా ఇక్కడ సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. కావున ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానంలో అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు సంతానం జరుగుతుంది. కావున ప్రధానంగా మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఇటువంటి దోష పరిహారార్థం అంతా కూడా చేసుకోవడం, తైలాభిషేకం చేసుకోవడం, శనీశ్వర ప్రీతికరంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేయించుకోవడం, సింధూరాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగము, ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. కావున విశేషంగా ఈ యొక్క కాలభైరవ స్వామి మూలమంత్ర సహితంగా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తారు, ధనాదాయం పెరుగుతుంది, వ్యాపారం అంతా కూడా అభివృద్ధి పద్ధతిలో నడుస్తుంటుంది. వ్యాపారస్తులకు కూడా శ్రమతో కూడిన సంపద అంతా కూడా ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది విశేషంగా. ఎందుకంటే ఇక్కడ అష్టమ శని సంచారము మరియు ఈ యొక్క సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం అంతా కూడా దోషకారిగా ఉన్నారు. మరియు సింహరాశిలో రాశిలో విశేషంగా అంగారకుడు కేతు యొక్క కలిగి జరుగుతుంది. ఇది కూడా ప్రధానంగా దోషకారిగా చెప్పడం, మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రధానంగా సినీ రంగంలో ఎవరైతే మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకున్న సింహరాశి వాళ్ళు ఉన్నారో విశేషంగా రాజశ్యామల దేవికి విశేషం కుంకుమార్చన చేసుకోవడం, అభిషేకాది హోమ కార్యక్రమాలు చేసుకోవడం, రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగము, ధనాదాయం పెరిగి మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా మంచి అవకాశాల కోసం, మంచి ధనాదాయం పెరగడానికి అమ్మవారి ఆరాధన, మహాలక్ష్మి ప్రీతికరంగా సహస్రనామాలు వినండి, కుబేర కవచాన్ని వినడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడి సమయానికి డబ్బు అందుతుంది. కావున మీరంతా కూడా పరిష్కారం పాటించండి, ధనాదాయం పెరిగి ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. కావున పరిహారం చెప్తున్నాం. జై గురు.